హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు రేఖరాజ్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారు? మేమైతే చాలా బాగున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఈరోజు మా బెడ్రూమ్లో ఉన్న బెడ్కి ఈరోజు నేనైతే పరుపు కవర్ అయితే వేస్తున్నాను. ఎందుకు వేస్తున్నాను అంటే ఇది మేము పరుపు కవర్ తీసుకుని చాలా ఇయర్స్ అయిందండి, 2 ఇయర్స్ పైనే అవుతుంది. సో ఈరోజు ఎందుకు వేస్తున్నాను అంటే ఇంతకుముందు మా ఇద్దరి పిల్లలు చిన్నవాళ్ళు కాబట్టి టాయిలెట్ పోస్తారని చెప్పి, అంటే వాళ్ళు టాయిలెట్ పోస్తే అస్తమాను తీసి పరుపు ఎండలో పెట్టాలి, లేదా ఆ కవర్ ఉంటే వాష్ చేయాలి. వాష్ చేయకుండా యూస్ చేయలేం కదండి, వాళ్ళకి మళ్ళీ ఇచ్చింగ్ వస్తుంది, ఎలర్జీస్ వస్తాయి. ఇంకా అందుకని చెప్పి నేను ఇంకా పరుపుకు కవర్ అయితే వేయలేదు. సో మా ఇద్దరు పిల్లలు టాయిలెట్లు పోయడం అయితే మానేశారు పూర్తిగా. అందుకని చెప్పి నేను పరుపు కవర్ అయితే వేస్తాను ఇంకా ఫైనల్గా. సో వేసి దానిపైన మంచిగా బెడ్షీట్ అయితే, కొత్త బెడ్షీట్ అది కూడా నేను వేసాను. అది లెనిన్ కాటన్ అండి. చాలా కూల్గా ఉంటుంది ఆ బెడ్షీట్, చల్లగా కూడా ఉంటుంది, అసలు ఇరిటేషనే రాదు. సమ్మర్లో అయితే కాటన్వి యూజ్ చేయడం మంచిది, ఇరిటేట్ కూడా రాదు, హ్యాపీగా నిద్రపోవచ్చు. సో ఇంకా మా ఇద్దరు అమ్మాయిలను అయితే రెడీ చేస్తాము. ఎందుకు ఇదంతా చేస్తున్నామంటే మా ఇంట్లో స్త్రీల కూడిక అయితే పెట్టించుకుంటున్నాము. మా చర్చిలో ఎవ్రీ వెడ్నెస్డే స్త్రీల కూడిక అయితే పెట్టించుకుంటారండి, ఎవరో ఒకరి ఇంటి దగ్గర. సో మేమైతే ఏప్రిల్ నెలలో మా ఇంటి దగ్గర స్త్రీల కూడిక అయితే పెట్టించుకుంటున్నాం. ఎండ బాగా ఎక్కువ ఉందని చెప్పి టెంట్ అయితే వేసాము. ఇది ఓన్లీ సంఘస్థులకు మాత్రమే అని ఇంక మేము ఎవరికి చెప్పలేదు. సో అంటే మా రిలేటివ్స్కి కానీ, మా అత్తయ్య వాళ్ళ రిలేటివ్స్ కానీ మేము ఇంకా ఎవరికి ఏం చెప్పలేదండి. ఇది ఫంక్షన్ టైప్ కాదు, జస్ట్ ఏదో స్త్రీల కూడిక అని చెప్పి పెట్టించుకుంటున్నాం. ఇంకా మా అమ్మగారు మా నాన్నగారు అయితే వచ్చారు, చూస్తున్నారు కదా. ఇదంతా ఖాళీ చేసాం. ఇక్కడ డైనింగ్ టేబుల్ ఉండేది, డైనింగ్ టేబుల్ అయితే బయట పెట్టాము. ఎందుకంటే వచ్చిన వాళ్ళు లోపల కూర్చోవాలి కదా, ప్లేస్ సరిపోదని చెప్పి మేము అలా అరేంజ్ చేసాము. ఇది ఇంకా బెడ్రూమ్ ఇవన్నీ నీట్గా అయితే, అంటే ఎవ్రీ సాటర్డే మేము ఆఫ్ పెడతాము. సాటర్డే అంటే సండే చర్చ్కి వెళ్తాము కదా అని చెప్పి, అందుకని ఎప్పుడు మా ఇల్లు ఇలా నీట్గానే ఉంటుందండి. ఇద్దరు పిల్లలున్నా అంత చిరాకుగా ఏమీ చేయరు. వాళ్ళు బొమ్మలు వేసినా వాళ్ళే తీసేస్తారు ఎప్పటికప్పుడే. బెడ్రూమ్ అయితే ఇలా ఫైనల్గా అయితే అరేంజ్ చేస్తాను. ఇంకా చైర్స్ అవన్నీ ఇక్కడ మా రూమ్లోనే అయితే పెట్టేశాను. ఫుడ్ ఐటమ్స్ అయితే ఆర్డర్ అయితే ఇచ్చారు, ఎందుకంటే కుకింగ్ అయితే చేయలేమని చెప్పి మా అత్తయ్య గారు ఈ ఎండలకి చేయలేము అని చెప్పి ఆర్డర్ అయితే ఇచ్చారు. సో ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. నేను ఆ ఐటమ్స్ని వీడియో తీయడం మర్చిపోయాను, లాస్ట్లో అయితే తీసాను అది వీడియో. అన్ని ఐటమ్స్ అయిపోయినాక తీసాను. ఇంకా సంఘస్థులు అయితే వస్తున్నారండి, ఒక్కొక్కరు. హాల్లో అయితే బెడ్షీట్ అయితే వేస్తారు, అది కూడా కొత్తది. సో అయితే బెడ్షీట్ ఏమైందంటే ఆ టైల్స్ కదా, అస్తమానం మూవ్ అవుతుందని చెప్పి దాన్ని ఒక సైడ్కి అయితే పెట్టేశాము. చూస్తున్నారు కదండి, మా హాల్లోనే ఎంతమంది పడితే అంతమంది హాల్లో కూర్చున్నారు. రిమైనింగ్ వాళ్ళు బయట టెంట్ వేసాం కదండి, సో అక్కడైతే కూర్చున్నారు. ఒక 10 మెంబర్స్ అనుకుంటే హాల్లో, 10 అబోనే ఉన్నారు హాల్లో. సో ఇంకా ప్రేయర్ అయితే చాలా బాగా జరిగింది. అంతా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి, చాలా బాగా జరిగింది ప్రేయర్. చూస్తున్నారు కదా. ఇంకా ఫుడ్ ఐటమ్స్కి వచ్చేసరికి నేనైతే ఫస్టే తినేసానండి, ఎందుకంటే మా పిల్లలిద్దరికి తినిపించి నేను తినేసాను. ఇది చెప్తున్నా కదా, నేను అయిపోయినాక వీడియో అయితే తీసాను, నాకు అసలు ఐడియా లేదు. సో మేము వేసినవి ఏంటంటే పూరి, స్వీట్, ఇంకా చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, వైట్ రైస్, సాంబార్, పప్పు, పచ్చడి, పెరుగు చట్నీ, సాంబార్ చెప్పాను కదా, వడియాలు, పెరుగు కూడా ఇచ్చారు. ఇంకా కూలింగ్ వాటర్ బాటిల్, ఇవన్నీ ఆర్డర్ ఇచ్చిన వాళ్ళే ఇచ్చారు. కూలింగ్ వాటర్ టిన్ వాళ్ళు కూడా
వాళ్ళే ఇచ్చారు. చూస్తున్నారు కదా, ఇంకా ఫైనల్గా అందరం అయితే లంచ్ అయితే చేస్తాం. ఇంకా నైట్ మా ఫ్రంట్ గ్రౌండ్లో ప్రేయర్ జరుగుతుందంటే నేను రాజు అయితే వెళ్ళాము చిన్నమ్మాయిని తీసుకొని. ఇలా మా ఇంట్లో అయితే స్త్రీల కూడిక చాలా హ్యాపీగా చాలా బాగా జరిగింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. మీకు ఎలాంటి కంటెంట్ వీడియోలు కావాలో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేను అలాంటి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. ఎందుకంటే నాకు వ్యూస్ అయితే రావడం లేదు లాంగ్ వీడియోస్కి. సో షార్ట్స్ వీడియోస్కి అయితే వ్యూస్ అయితే బాగా వస్తున్నాయి, కానీ అవి ఎంత చేసినప్పటికీ మనకి లాంగ్ వీడియో నుంచే మోనిటైజేషన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో నేను ఏదో ఊరికే యూట్యూబ్ నుంచి అమౌంట్ గురించి అయితే కాదు, కానీ నేను ఊరికే అట్లా నా హ్యాపీనెస్ కోసం యూట్యూబ్ అయితే క్రియేట్ చేసుకున్నాను. సో క్రియేట్ చేశాను కాబట్టి